అంతే. నువ్వు అలాగే చేయరా. ఆ. ఏంట్రా? అదిగో తులసి వచ్చేస్తుంది. అమ్మా లక్ష్మి, అమ్మా లక్ష్మి, త్వరగా రండి, మన తులసి వచ్చేస్తుంది. ఆవిడ గారేమి ఒలింపిక్స్కి వెళ్ళి గోల్డ్ మెడల్ తీసుకురావట్లేదు. ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి తిరిగి వస్తుంది. రాని చెప్తాను. అసలు ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడ తిరిగి వస్తున్నావు? సంతోష్, ఏంట్రా ఇది? ఆడపిల్ల మీద చెయ్యెత్తటానికి బుద్ధి లేదా నీకు? ఎక్కడ నేర్చుకున్నావురా ఈ సంస్కారం? ఈ సంస్కారం నేర్పాల్సింది నాకు కాదు. ఇదిగో ఇష్టం వచ్చినట్టు చెప్పా పెట్టకుండా తిరిగి వస్తుంది కదా, నీ కూతురికి నేర్పుకో. రే సంతోష్, అది ఎక్కడికి వెళ్ళిందో ఏంటో తెలుసుకోకుండా ఏంట్రా మాటలు? అందరూ బావగారినే అనండి. బావగారు అన్న దాని గురించి మాట్లాడుతున్నారు కానీ తులసి చేసిన దాని గురించి ఎవరు అడగరే. అడుగుతానమ్మా, కానీ అడిగే పద్ధతి ఒకటి ఉంటుందిగా. తులసి, ఇందాకే తెలిసిందమ్మా నువ్వు గుళ్ళో ఉన్నావని. అప్పుడు మా మనసు కుదుట పడింది. నువ్వు కనిపించకపోయేసరికి మేము ఎంత కంగారు పడిపోయాము. మాతో ఒక్క మాట చెప్పుంటే మాకి బెంగుండేది కాదు కదమ్మా. చెప్పే వెళ్దాం అనుకున్నాను నాన్న, కానీ అంత పొద్దున్నే మిమ్మల్ని నిద్ర లేపడం ఇష్టం లేక. నాన్న, అమ్మా, ఇప్పటికే నేను మీ గుండెల మీద భారంగా ఉన్నాను. అలాంటిది ఇప్పుడు నా మెడలో తాళనేది గుదిబండలా ఉందని మీకెలా చెప్పగలను? ఆ తాళి తీసేసి బరువు దించేసుకుందామనే గుడికి వెళ్ళానమ్మా. ఆ విషయం ఎలా చెప్పగలను? కానీ ఎవరో పెద్ద ఆవిడ తీయకుండా ఆపిందే. పదమ్మా, టీ పెట్టిస్తా, తాగుదు గాని. పదమ్మా. ఇవాళ ఆ దొంగ కొంచెంలో మిస్ అయ్యాడమ్మా. ఏంటమ్మా నువ్వనేది? అవునమ్మా, గుళ్ళో మనకి మొన్న కలిసిన ఒక పెద్ద ఆవిడ గుర్తుంది కదా? అవును, ఉంది. చూపు లేదు కదా పాపం. అవునమ్మా, ఆ గుళ్ళో దొంగ మాటలు గుర్తుపట్టి తీసుకెళ్లి రూమ్లో బంధించింది. ఆ దొంగ దొరికినట్టే దొరికి చివరి నిమిషంలో తప్పించుకున్నాడమ్మా. తప్పించుకున్నాడా? అంటే వాడు కూడా మన చుట్టుపక్కలే తిరుగుతున్నాడన్నమాట. నేననుకుంటూనే ఉన్నానమ్మా, అమ్మవారి తాళి తీసిన దొంగ విధవను ఆ అమ్మవారే పట్టిస్తుందని. అవునమ్మా, వాడు ఇవాళ కాకపోయినా రేపైనా సరే దొరుకుతాడన్న నమ్మకం నాకుంది. ఆ దొంగ దొరకాలని మనం పోస్టర్ అంటించాం కదా, అలాంటిది ఇంకొకటి చేద్దామనిపిస్తుందమ్మా. ఏం చేద్దామమ్మా? అక్కడక్కడ పాంప్లెట్స్ పంచేద్దామమ్మా. పాంప్లెట్లు పంచుదావా? అయ్యో, ఎందుకమ్మా ఇలాంటివన్నీ? వాడు దొరకాలని రాసుంటే ఎలాగైనా దొరుకుతాడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాగా, మొన్న కూడా పోస్టర్లు అంటించాం. మళ్ళీ ఎందుకమ్మా? అదేనమ్మా, మన పరిధిలో మనం ప్రయత్నం చేయకుండా అలా ఉండకూడదు కదా. నానా, వాణి, ఏంట్రా అందరినీ పిలిచావు? ఏంటి సంగతి? రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఏంటి ఎటెళ్ళొస్తున్నారు? మీ ఇద్దరిని తెలుగులోనే కదా అడిగింది, చెప్పండి. గుడికెళ్ళి వచ్చామన్నయ్య. గుడికా? ఏ గుడికెళ్ళొచ్చారమ్మా? అబ్బబ్బబ్బా, అవన్నీ తర్వాత అడగచ్చులేరా. నువ్వు ఆగు బామ్మ, నీకేం తెలీదు. మీరు మాట్లాడరే, చెప్పండి. బిచ్చగాళ్ళ రోడ్లంటే తిరిగి
పరువు తీసింది చాలక మళ్ళీ గుడికెళ్ళొస్తున్నామని అబద్ధం చెప్తున్నారా ఇద్దరు కలిసి? ఏంటన్నయ్య నువ్వనేది? రోడ్డంటే తిరగడం ఏంటి? ఏంటో వాళ్ళే చెప్తారాగు. వాళ్ళు చెప్పర్లే, నేనే చూపిస్తానుండు. ఇవ్వు ఆ బ్యాగ్. ఏంటన్నయ్య ఇది? ఏంట్రా ఇది? తులసి మేం పాంప్లెట్లు పంచాం, అయితే ఏంటి? ఇప్పుడు చెప్తారు, అడగకపోయినా ఇప్పుడు చెప్తారు. ఆ? అలా పంచితే ఎవరైనా కూలీ డబ్బులు ఇస్తా అన్నారా మీకు? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మీరు చేసింది బానే ఉంది కానీ నేను మాట్లాడితే తప్పొచ్చిందా మీకు? అరే, బజార్లో నిలబడి మరింటి అడ్రస్, ఫోన్ నెంబరు అన్నీ ఇచ్చేస్తే మనకున్న పరువు, గౌరవం, మర్యాద అన్నీ కూడా బజార్న పడతాయని మీకు తెలీదా? హే ఆపరా. ఊళ్ళో అమ్మవారు తాలిపోయింది, దానివల్లనే తులసి పెళ్లి ఆగిపోయింది. ఆ తాలి దొరకాలన్న తపనతోనే ఇదంతా చేస్తున్నారా వీళ్ళు? పైగా అమ్మవారి తాళి కూడా మన వల్లే పోయిందని నిందలు కూడా వేశారు కదండి. అమ్మవారు తాళిపోయింది మన వల్ల కాదు, ఇదిగో ఈ మహజ్జాతకురాలి వల్ల. రే సంతోష్, మీకు చేతనైతే ఆ తాళిని దొంగిలించిన వాణ్ణి పట్టుకురండి.